Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భైరవంతో పాటు కలేజా రీ రిలీజ్ కూడా అవడంతో లాస్ట్ వీక్ వరకు థియేటర్స్ ని సేవ్ చేశాయి టూ ఫిల్మ్స్. బిజినెస్ పరంగా ఎంత రిక్వైర్ చేశాయి అనేది పక్కన పెడితే థియేటర్స్ ని క్లోజ్ కాకుండా చేశాయి రెండు సినిమాలు. కలేజా మూవీ అయితే ఫస్ట్ వీకెండ్ వరకు థియేటర్స్ లో సందడి చేసిన వర్కింగ్ డేస్ లో కూడా థియేటర్స్ రన్ కావాలంటే భైరవం లాంటి కొత్త సినిమాలు రావాల్సిందే. అలా వర్కింగ్ డేస్ లో భైరవం మూవీ మంచిగా హోల్డ్ చేస్తూ డీసెంట్ నెంబర్ అయితే పెట్టింది. బట్ బిజినెస్ అనేది ఎక్కువగా జరగడంతో రికవరీ పర్సెంటేజ్ 40 మాత్రమే ఉంది. ఇక మరోపక్క కలేజా 2 కోట్లకి మాత్రమే అమ్మగా ఫస్ట్ రిలీజ్ లో డిజాస్టర్ అయిన ఈ ఫిలిం రీ రిలీజ్ లో మాత్రం సెన్సేషనల్ ప్రాఫిట్స్ తో దుమ్ము లేపింది. సౌత్ ఇండియా రీ రిలీజెస్ లో ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కెళ్ళింది ఈ ఫిలిం. రీ రిలీజ్ లో ఈ నెంబర్ దాటాలంటే తెలుగు సినిమాకి చిన్న విషయం కాదు. సో లేట్ చేయకుండా ఈ 2 సినిమాలు ఫస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత నెంబర్ పెట్టాయో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా భైరవం విషయానికి వస్తే 7వ రోజు మిడ్ వీక్ అయినా కూడా మరోసారి 25 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ డీసెంట్ నెంబర్ పెట్టింది ఈ ఫిలిం. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో ఫస్ట్ వీక్ కి గాను 2.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఎక్కడ జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను మరో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక సీడీలో ఫస్ట్ వీక్ కి గాను 82 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఎక్కడ జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను మరో 1,18 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఆంధ్రలో ఫస్ట్ వీక్ కి గాను 2.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఎక్కడ జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను మరో 4.3 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా భైరవం మూవీ ఫస్ట్ వీక్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6 కోట్ల మార్క్ దాటగా గ్రాస్ 10.5 కోట్ల మార్క్ దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 80 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో 1.2 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఫస్ట్ వీక్ కి గాను భైరవం టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 6.9 కోట్లకి చేరుకుంది. వరల్డ్ గ్రాస్ 12.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లు కావడంతో మరో 10.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రీవియస్ సినిమాల్లానే రన్ మంచిగా వచ్చిన కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోనుంది ఈ ఫిలిం. ఈ వీకెండ్ ఏమైనా గ్రోత్ చూపిస్తే 8 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడాలి మరి మూవీ ఎంతవరకు వెళ్తుందో. ఇక కలేజా విషయానికి వస్తే మొదటి 3 రోజులు తెలుగు స్టేట్స్ లో కోటికి తగ్గిన గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 4 26 లక్షలు, డే 5 15 లక్షలు అండ్ డే 6 అప్రాక్స్ గా 10 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో ఫస్ట్ వీక్ కి గాను 5.3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం. ఇక సీడీలో 59 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా ఆంధ్రాలో 2.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 8.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 1.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 10.8 కోట్లకి చేరుకోగా వరల్డ్ షేర్ 5.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ రైట్స్ 2 కోట్ల వరకు వెళ్ళగా ఓవరాల్ గా ఇప్పటి వరకు 3.5 కోట్ల పైన ప్రాఫిట్ తో రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం. ఈ వీకెండ్ కూడా గ్రోత్ చూపెట్టిందంటే ఆ 11 కోట్ల గ్రాస్ ని కూడా అందుకునే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. అలా మొత్తానికి మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ నుంచి రీ రిలీజ్ లో మరో హిట్ యాడ్ అయినట్టే. మరి నెక్స్ట్ వచ్చే అతడు లాంగ్ రన్ లో ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది భైరవ్ అండ్ కలేజా ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 2 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.